నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు ప్రభువును తెలుసుకొని రక్షణ పొంది మారు మనసు పొంది నిజమైన దేవుని బిడ్డవైతే ఖచ్చితంగా ప్రభు చెబుతున్నాడు, చెడుతనానికి ఆయన దగ్గర చోటు లేదు. చెడు మార్గానికి నడిచే వారికి ఆయన చోటు ఇవ్వరు. అంటే చెడు మార్గం నడిచే వారిని ప్రభు రాజ్యంలో ప్రభు చేర్చుకోరు. వారికి స్థానమే లేదని, ఆయన దగ్గర ఒక చోటే లేదని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రశ్నించుకి రాత్రి వేటి వైపు తిరుగుతున్నాం. చెడు మార్గం ఇంకా వెళుతున్నావా? నీవు దేవుని మూయలేవు, దేవుని మోసపరచలేవు, దైవజాన్ని మోసపరుస్తున్నావేమో. కొన్ని వాటిలో లోక భక్తిలో లోక ఆచారంలో నామకార్థం ఇంకా నువ్వు జీవిస్తున్నావేమో. ఎంతకాలం ఇంకా జరుగుతావు? ఎంతకాలం బ్రతుకు? ఎవరు చూస్తలేదు కదా, ఎవరు వింటలేదు కదా, ఎవరికి తెలియదు కదా. నడిచే మార్గం, నేను చూసేది, నేను వెళ్ళే ప్రతి మార్గం చెడు మార్గం ఎవరికేం తెలుసు అనుకుంటున్నావా? దేవుడు ఖచ్చితంగా చూస్తున్నారు. అటువంటి వారికి ఆయన దగ్గర చోటు లేదు. అటువంటి వారు దేవుని ఉన్నత స్థలంలో దేవుని రాజ్యంలో చేరురని రాత్రి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవుని ఘనపరిచి, దేవుని ఆరాధించి, దేవుని కొనియాడే బిడ్డలుగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. చెడు వాటి గురించి మరొక రిఫరెన్స్ చెప్పి నేను 2వ మాటలోకి వెళ్ళిపోతాను. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాము. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యము. ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించే వ్యక్తులుగా ఉండాలి. ఇటువంటి వాటివి చెడుకు చోటిస్తాయి, చెడు వాటికి ఉంటాయి. ఇటువంటివి నోటి నుంచి వస్తున్నాయేమో, ఇటువంటి వాటికి స్థానం ఇస్తున్నావేమో. నీ నోటి నుంచి విసర్జించు. నీ నోటి నుంచి వాటిని చెడువై, అవి చెడు మాటలు తెలుసు. ప్రియులారా, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చెప్పే ప్రతి మాట, నడిచే విధానము అది దుష్టత్వము, చెడు మార్గము, చెడు వాటివని వాటిని విడిచిపెట్టు, విసర్జించని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, ఎప్పుడైతే విసర్జిస్తావో, చెడు వాటిని కొంటావో, యోబును ఆస్వాదించిన దేవుడు, యోబు ఆస్వాదించిన మొట్టగల చేసిన కార్యం ఏమిటంటే చెడుతనాన్ని పెంటతో సమముగా విసర్జించుకున్నాడు. చెడు మార్గము వెళ్లకుండా భక్తిపరుడుగా ఉన్నాడు. ఏ విషయంలో చెడుకి చోటు ఇవ్వకుండా, ఆ చెడుకి చోటు ఇవ్వడం వల్ల అపవాది కూడా స్థానం ఇవ్వలేదు. అపవాది కూడా యోబుని ఏమి చేయలేకపోయింది. ఎందుకంటే చెడుతనాన్ని విసర్జించుకున్నాడు. ఎందుకంటే కొన్ని చెడు పనులు అతని మీద దగ్గరికి అంతా వచ్చినప్పుడు వాటికి దూరంగా వెళ్ళిపోయాడు. అసలు నేను చెడు చూడకూడదు, అసలు చెడు నేను వినకూడదు, అసలు చెడు మార్గం వెళ్ళకూడదు. ఎందుకంటే నేను వాటిని ఏం చేశాను? విసర్జించుకున్నానని యోబు అనుకున్నాడు. కాబట్టి యోబును దీవించాడు. రెండోదిగా యోబుని ఎందుకు ఆశ్రయించాడంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి జాగ్రత్త మాట, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుడు దూషించురేమని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దేవునికి స్తోత్రం. అంటే యోబు చేసిన రెండో పని ఏమిటంటే, తన బిడ్డల కొరకు, తన కుటుంబాల కొరకు అరుణోదయం లేచి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజులు ఎవరైనా కనబడుతున్నారా? తన కుటుంబం భవిష్యత్తు కొరకు, తన బిడ్డల భవిష్యత్తు కొరకు, తన భర్త భవిష్యత్తు కొరకు, లేదా కుటుంబ సమస్యల కొరకు అరుణోదయం లేచి, ప్రభువా నా కుటుంబం ఇలా దీవించబడాలి, నా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, నా పిల్లలు యవనస్తులు, నా బిడ్డలు లోకములో తిరుగుతున్నారు, ఉదయం లేచిన కానీ లోక స్నేహంతో కలుగుతున్నారు, వారు తిరిగే తిరుగుడు, వారి స్నేహించే స్నేహితులు అందరూ కూడా లోకములో వారు బ్రతుకుతున్నారు. ఒకవేళ నా బిడ్డలు పాపములో పడిపోతున్నారేమో, నా బిడ్డలు నీకు దూరంగా ఉన్నారేమో, నా బిడ్డలు యవ్వన ప్రాయంలో నీ నుంచి తొట్టిపోతున్నారని అరుణోదయం లేచే తల్లులు ఎవరు ఈ రోజుల్లో ఉన్నారండి? నీ బిడ్డల కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? యోబు ఎందుకు దీవించబడ్డాడు? యోబు ఒక్కడే కాదండి, యోబు ప్రార్థన తన బిడ్డల తరతరాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఎందుకు ఉంచాడో తెలుసా? ఎందుకు దీవించా? యోబు ప్రార్థనే. అరుణోదయం లేచి ప్రార్థన చేశాడు. పెందలాకాడే లేచి ప్రార్థన చేయడం ద్వారా యోబుని దీవించాడు. రోజుకి ఎన్ని జాములండి? విశ్వాసం చెప్పండి. సేవకు తెలుసు కాబట్టి విశ్వాసం చెప్పండి. ఎన్ని జాములు రోజుకి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజుకి ఎన్ని జాములు ఉంటాయి? ఎన్ని జాములు? అందరూ చెప్పండి. ఎన్ని జాములు ఉంటాయి? చెప్పట్లేదు.